నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చెప్పేది కల్పిత కథ కాదు. మన చుట్టూ, మన ఇళ్లల్లోనే నిశ్శబ్దంగా జరుగుతున్న జీవితం. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఇంట్లో మిగిలేది మందుల డబ్బాలు, టీవీ గొంతు, ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అలాంటి జీవితంలో ఒక్క నెల రోజులు ఒక కుటుంబానికి ఎలా అమూల్యమైన బహుమానంగా మారాయో చెప్పే కథే ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. బహుమానం అనే కథను వినండి. ఉదయం 5 గంటలయ్యింది. బాలబానుడి దినచర్య మొదలైంది. మా ఇంట్లో కూడా మా ఔషధ సేవ ప్రారంభమైంది. వసంత, బీపీ మందు వేసుకున్నావా? ఆ మాటతో ప్రారంభమైంది మా దినచర్య. మీరు కూడా వేసుకోండి. రోజూ మర్చిపోతున్నారు ఈ మధ్య. మీకు మతిమరుపు ఎక్కువైంది. ఎప్పటిలాగే శ్రీమతి ఆందోళన నా ఆరోగ్యం గురించి. ఇదిగోండి మీ షుగర్ మందు అంటూ మందు చేతిలో పెట్టి తను కూడా ఒక ట్యాబ్లెట్ నోట్లో వేసుకుంది. అరగంట పోయిన తరువాత 2 గ్లాసులతో రాగి జావా, 2 ప్లేట్లలో 2 ఇడ్లీలు పెట్టి ఎదురుగుండా కూర్చుని టిఫిన్ అయ్యింది అనిపించాము. ఉప్పు పులుపు లేని చట్నీ చప్పగా ఉంది. అయినా ఇది రుచులు కోరుకునే వయసు కాదు, కడుపు నింపుకునే వయసు. ఆ తరువాత ఆవిడ వంటింట్లోకి, నేను రీడింగ్ రూమ్లోకి. నచ్చిన పుస్తకం తీసుకొని వాలు కుర్చీలో కూర్చుని చదువుతుండగానే నిద్రలోకి జారిపోయా. రాత్రి ఎక్కువగా నిద్ర పట్టదు. నాకేం బాధ్యతలు లేవు, ఆలోచనలు లేవు. కడుపుని పుట్టిన పిల్లలు కూడా తాతలైపోయారు. ఇప్పుడు నాకున్న బెంగ ఒక్కటే, కాలం ఎలా గడుస్తుంది అని. ఎంతసేపు టీవీ చూసినా అవే ఇంటర్వ్యూలు. వృద్ధుల ఆలయాలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత సౌకర్యంగా ఉన్నాయో చూపించటం తప్ప వేరేది ఏమీ లేదు. ఏమిటో దాని అర్థం? ఎవరికి ఉపయోగం? అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎక్కడా చెప్పినట్టుగా అనిపించదు. ఏమండి, లేచి కీళ్ల నొప్పుల మందు వేసుకోండి, అన్నం పెడతాను, తిని పడుకుందురు గాని. శ్రీమతి వచ్చి భుజం తట్టి లేపింది. ఇదిగో నీ టాబ్లెట్ అంటూ ఆమెకు కూడా టాబ్లెట్ ఇచ్చి నేను వేసుకుని కాళ్ళు కడుక్కుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఇద్దరూ ఒకే కంచంలో తిన్నాము. తరువాత ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత. నేను ఉదయం హడావిడిగా క్యారేజ్ పట్టుకుని ఆఫీసుకు వెళ్ళిపోతే ఆవిడ పని అంతా అయిన తరువాత మధ్యాహ్నం 1 గంటకు ఒంటరిగా భోజనం చేసేది. ఇదిగో ఇప్పుడు జీవిత చరమాంకంలో అవకాశం చిక్కింది. అన్నం ముద్ద నోట్లో పెట్టుకోగానే నీరసం వచ్చింది. ఉప్పులేని పప్పు, చప్పగా ఉన్న కూర, ఎప్పుడూ ఆకుకూరలే, తెల్లగా ఉన్న అన్నం. చాలా రోజులైంది. పులుసు, సాంబార్, అప్పడాలకి ఆమడ దూరం. ఇక మజ్జిగ, మంచినీళ్ళే. అన్ని రుచులు వదుకోలేకపోతే మీ శంకుచక్రాలు అంటే బీపీ షుగర్లు కళ్ళెం వదిలిన గుర్రాలుగా పరిగెడతాయి. ఆ తరువాత నా చేతిలో ఏమీ లేదు అని చెప్పిన డాక్టర్ గారి మాటల్లా డైనింగ్ టేబుల్ దగ్గర గుర్తు వస్తుంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్యాలరీలు లెక్క పెట్టుకుంటూ తినడం అలవాటైపోయింది. కాసేపు టీవీ, కాసేపు నడక. లేచేటప్పటికి శ్రీమతి పట్టుకొచ్చిన టీ అతి కష్టం మీద తాగి పక్కన పెట్టి ఇద్దరం ఆయాసం వచ్చే వరకు నడక. ఇంటికి వచ్చి స్నానం చేసి ఆమె వంటింట్లోకి, నేను హాల్లోకి. టీవీ పెట్టగానే వెంకటేశ్వర స్వామి లడ్డూ బొమ్మ కనబడింది. దాని చుట్టూ నడుస్తుంది కథంతా. దేవుడు ప్రశ్నించడు కదా. తప్పులు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? తన రీతిలో సమాధానం ఎప్పుడో చెబుతాడు. అది దేవుడు సమాధానమని మనకు తెలియదు. ఇంతలో 2 ప్లేట్లతోటి పుల్కాలు పట్టుకుని ఎదురుగా కూర్చున్న శ్రీమతి. మరీ 2 పుల్కాలా అన్నాను. మన వయసు వాళ్ళం రాత్రి ఎక్కువగా తినకూడదండి అంది. మా శ్రీమతి డాక్టర్ చదవలేదు కానీ డాక్టర్ మాట తూచా తప్పకుండా పాటిస్తుంది.
అంతా కొలతల ప్రకారం జీవితం. మళ్ళీ మందులు మామూలే. చెరువు గుప్పెడు బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్కి. అంతలో పిల్లలిద్దరి నుంచి ఫోన్. సారాంశం ఏంటంటే, ఏడాది తర్వాత పిల్లలు మనవలతో వస్తున్నారు. అంతే. రోజులు లెక్క పెట్టుకుంటూ మంచం ఎక్కాము. మాకు 2 మగపిల్లలు. అందరి పిల్లలలాగానే అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ఒక్కొక్కరికి 2 పిల్లలు. అందరూ ఆడపిల్లలు. మా సంసారం అంతే. అలా 10 రోజులు గడిచాయి. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మా ఇంట్లో సందడి మొదలైంది. చంటి పిల్లల ఏడుపులు, పెద్దవాళ్ల నవ్వులు, కేరింతలు. మా కళ్ళల్లో సంతోషం. మాకు ఎక్కడా లేని ఉత్సాహం. పిల్లలందరూ వస్తున్నారని వంట మనిషిని పెట్టుకుంది నా శ్రీమతి. ఇక రుచులకు లోటేమిటి? రోజూ మా ఇంట్లో సంతర్పణలే. ఎన్నో రోజుల తర్వాత ఇలాంటి తిండి తిన్నాం. ఆరోగ్యం సంగతి మర్చిపోయి పిల్లల్ని చూసి చిన్నపిల్లల్లా అయిపోయాం. హాల్లో బొంతలు చాపలు పరుచుకొని పేకాటలు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయాం. ఎంతకాలమైంది ఇలాగే అందరం గడపగా. మధ్యలో మునిమనువరాలి ఏడుపు. ఎవరికీ విసుగులేదు. ఏదో కడుపు నొప్పి అయిందేమో అని అందరం లేచిపోయాం. ఒక తల్లి తప్ప ఎవరు ఏడుపు అర్థం చేసుకోగలరు? ఆమె లోపలికి తీసుకెళ్ళి చక్కబెట్టింది. తాత, ఈరోజు రాత్రి మనం సుబ్బయ్య హోటల్కి వెళ్తున్నాం. మనవల నిర్ణయం. ఎన్ని రోజులైంది సుబ్బయ్య హోటల్కి వెళ్ళి? కాకినాడ కాజా మా స్పెషల్ అని మనవరాళ్ల కేక. పెద్దబ్బాయి కాజాలు పెట్టాడు. నేతి కాజాలు తిని ఎన్ని రోజులైంది? 2 కాజాలు కళ్ళు మూసుకొని తిన్నాం. సాయంకాలం కాకినాడ బీచ్. నగరం అంతా మారిపోయింది. కానీ సాగర తీరం మాత్రం అలాగే ఉంది. ఎన్నో ఫోటోలు తీసుకున్నాం. మునిమనవల్ని చంకలో పెట్టుకుని వాళ్ళ చొక్కా పాడు చేస్తారేమో అనిపించినా అది కూడా ఒక వింత అనుభవం. తిరిగి వస్తూ బాషాబాయ్ పెడత కందిపప్పు. పిల్లల నోటి వెంట అదే మాట. అబ్బా, ఎంత బాగుంది! మన పక్కనుండే పుణ్యక్షేత్రాలు ఎన్నో, కానీ మేము ఎప్పుడూ చూడలేదు. తాత, రేపు టూర్ ప్లాన్ చేయండి. అమెరికా పిల్లలకు టూర్లంటే మోజు. 2వ రోజు ప్రారంభమైంది యాత్ర. పిఠాపురం, అన్నవరం, రాజమండ్రి, అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి, ముక్తేశ్వరం, కోటిపల్లి, ద్రాక్షారామం. 3 రోజులు పట్టింది. దేవాలయాలన్నీ మారిపోయాయి. ఈ పిల్లల పుణ్యమా అని అన్నీ చూసాం. ప్రసాదం, అన్నప్రసాదం వదిలిపెట్టకుండా తిన్నాం. ఆనందం, ఉత్సాహం, ఆరోగ్యమే మనకు కొత్తగా అనిపించింది. ఇంటికి వస్తూ సర్పవరం నుంచి మామిడి తాండ్ర, పూలు తెచ్చుకున్నాం. ఇలా 1 రోజులు మా దినచర్యే మారిపోయింది. మేము ముసలివాళ్ళమనే సంగతే మర్చిపోయాం. నవదంపతుల్లా తిరిగాం, నవ్వాం, తిన్నాం, ఆడుకున్నాం. కాలం ఆగిపోతే బాగుండును అనిపించింది. కానీ రావలసిన సమయం రానే వచ్చింది. పక్షి తన గూడు చేరాల్సినట్లే. వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్లే ముందు కళ్ళల్లో కన్నీళ్ళు, మా కళ్ళల్లో కన్నీటి వరద. వాళ్ళు తెచ్చిన 2 బ్యాగుల బహుమతులు బీరువాలోనే. చాక్లెట్లు, బొమ్మలు, స్ప్రేలు, బట్టలు ఎన్నో. మనవడు అడిగాడు, తాత, మేం తెచ్చిన బహుమతులు ఇంకా చూడలేదే, నచ్చలేదా? మా సమాధానం ఒక్కటే, మీరెంతో 1 రోజులు మాతో గడిపిన సమయం అదే మాకు పెద్ద బహుమానం. బట్టలు, బొమ్మలు కన్నా మీ నవ్వులు, మీ కబుర్లు, మీతో గడిపిన కాలం, దాని విలువ మాటల్లో చెప్పలేం. అవును, తల్లిదండ్రులకు పిల్లలతో గడిపిన సమయం, మనవలతో గడిపిన ఆ ప్రేమ అంతకంటే విలువైన బహుమానం లేదు. ఇలాంటి కుటుంబాలు ఈ రోజుల్లో అరుదు. కానీ కాలం ఒకరోజు మళ్ళీ అలాంటి కుటుంబ వ్యవస్థలను తెచ్చిపెడుతుందేమో. బీరువాలో నుంచి బట్టలు చూస్తే చాలా ఉన్నాయి. బ్యాంకుల్లో బహుమతులు ఉన్నాయి. కానీ మా హృదయంలో మాత్రం వాళ్ళ నవ్వులు, వాళ్ళ కబుర్లు, వాళ్లతో గడిచిన ఆ 1 రోజుల కాలం శాశ్వతంగా నిలిచిపోయింది. అవును ఫ్రెండ్స్, డబ్బుతో కొనే బహుమతులు కాదు,
మన వాళ్ళతో గడిపిన సమయమే జీవితానికి దొరికే అసలైన బహుమానం. ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీ తల్లిదండ్రులను ఒకసారి గుర్తు చేసుకోండి. ఇలాంటి నిజమైన తెలుగు కథలు వినాలంటే మన తెలుగు కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. తరువాతి కథలో మరలా కలుసుకుందాం.